అనకాపల్లి జిల్లా ఎస్రాయవరంలో విషాదం చోటు చేసుకుంది. రేవు పోలవరం సముద్రంలో ఒకే కుటుంబానికి సంబంధించిన ఇద్దరు మృతి చెందారు. సాత్విక్ అనే బాలుడు అలల్లో మునిగిపోతూ ఉండగా కుటుంబ సభ్యులు మణికంఠ కాపాడే ప్రయత్నం చేసి గల్లంతయ్యాడు. కొద్దిసేపటికి సాత్విక్ మణికంఠ అలల మధ్య కనిపించగా స్థానిక మత్స్యకార యువకులు బయటకు తీసి కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. మృతులు కాకినాడ జిల్లా తుని లోవకొత్తూరు గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. పండుగ వేళ ఆనందంగా గడిపేందుకు వచ్చిన కుమారులను కోల్పోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసును నమోదు చేశారు. మన ఈ రేవు పోలవరం బీచ్లోన సుమారుగా ఒక 3 నుంచి 4 వేల మంది వరకు కూడా ఈ పర్యాటకులు చాలామంది వచ్చి సముద్ర స్నానాలకి సముద్ర తీరంలో సేద తీరడానికి వచ్చారు. దాంట్లోనే ఈ తుని లోవకొత్తూరు చెందినటువంటి ఒక ఫ్యామిలీ దాదాపుగా ఒక 30-32 మంది కూడాను ఒక టాటా ఏసు బైకుల మీద అలాగే చాలామంది వాళ్ళు రావడం జరిగింది. వాళ్ళలోనే అబ్బాయి చనిపోయిన అబ్బాయి సాత్విక్ అనే అబ్బాయి 10 ఇయర్స్ 4వ తరగతి చదువుతున్నాడు. ఈ అబ్బాయి ఏం చేస్తుంటే ఈ సముద్ర తీరంలో ఆటలాడుతున్నాడు. అంటే యాక్చువల్గా వాళ్ళు వచ్చేటప్పుడు టైం సుమారు 3 అవుతుంది. ఆ టైంలో లో టైడ్ ఉంటుంది. లో టైడ్ ఉండడం వల్ల ఏమవుతుందంటే సముద్రం కొంచెం లోపలగా ఉంటుంది. ఈ లోపలికి ఉండే క్రమంలో వీళ్ళంతా కూడా లోపలికి ఉంటారు. క్రమక్రమంగా ఈవినింగ్ అయ్యేటప్పటికల్లా ఏమవుతుంది హై టైడ్స్ వస్తాయి అనమాట. ఈ సాయంత్రం